ఆస్ట్రేలియా వికెట్ కీపర్ బ్యాటర్ జోష్ ఇంగ్లిష్ ఐపీఎల్ 2026 వేలంలో హాట్ టాపిక్ గా మారారు. కేవలం 4 మ్యాచ్లకు మాత్రమే అందుబాటులో ఉంటానని ముందే ప్రకటించినప్పటికీ అతని కోసం ఫ్రాంచైజీలు కోట్లు కుమ్మరించడం ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఇక జోష్ ఇంగ్లిష్ వివాహం 2026 ఏప్రిల్ 18న జరగనుంది. ఈ కారణంగానే అతను ఐపీఎల్ సీజన్ మొత్తానికి అందుబాటులో ఉండలేనని, కేవలం 4 మ్యాచ్లే ఆడతానని గతంలోనే బీసీసీఐకి ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చాడు. అయితే వేలంలో లక్నో సూపర్ జైంట్స్ అతనికి 8.6 కోట్లు భారీ ధరను ఆఫర్ చేయడంతో ఇప్పుడు సమీకరణాలు మారాయి. తాజా సమాచారం ప్రకారం ఇంత భారీ ధర దక్కడంతో ఇంగ్లీష్ తన హనీమూన్ ప్లాన్స్ ను వాయిదా వేసుకోవాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. దీంతో తన పెళ్లి కోసం చిన్న విరామం తీసుకుని ఆ వెంటనే మళ్లీ లక్నో జట్టుతో చేరే అవకాశం ఉందని తెలుస్తోంది. అయితే జోష్ ఇంగ్లీష్ వ్యవహారంపై అతని పాత ఫ్రాంచైజీ పంజాబ్ కింగ్స్ తీవ్ర అసహనం వ్యక్తం చేస్తోంది. పంజాబ్ కో ఓనర్ నెజ్వాడియా మాట్లాడుతూ ఇంగ్లీష్ ప్రవర్తన అన్ప్రొఫెషనల్ గా ఉందని విమర్శించారు. డిటెన్షన్ డెడ్ లైన్ కు కేవలం 45 నిమిషాల ముందు మాత్రమే తాను అందుబాటులో ఉండనని ఇంగ్లీష్ చెప్పాడని, అందుకే అతన్ని వదిలేయాల్సి వచ్చిందని వాడియా పేర్కొన్నారు. తీరా వేలంలోకి వచ్చి ఎక్కువ మ్యాచ్లు ఆడతానని చెప్పడం పంజాబ్ ను విస్మయానికి గురిచేసిందని పేర్కొన్నారు.